Hi guys, welcome to Anuveda Kitchen World. Today recipe baby healthy weight gain and brain development recipe. ఈ వీడియోలో 2 types of oats recipes చూపించబోతున్నాను. ఫస్ట్ రెసిపీ కోసం 2 tablespoons oats తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్యాన్ లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఓట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీని మధ్య మధ్యలో కలుపుతూ 10 to 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఓట్స్లో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇది బేబీ బోన్ డెవలప్మెంట్లో ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది క్విక్గా ఎనర్జీని బేబీకి ఇస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. బేబీ స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది. బేబీస్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని కూడా పెంచుతుంది. 15 minutes తర్వాత ఇది ఇలా థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లంలో ఐరన్, ఫైబర్, విటమిన్ B4, విటమిన్ B5, విటమిన్ B6, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. బేబీ డైజెషన్ సిస్టమ్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ రెసిపీ. దీనికోసం ఫస్ట్ మనం 2 tablespoons ఓట్స్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టీల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఓట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 10 to 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఓట్స్లో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇది బేబీ బోన్ డెవలప్మెంట్లో ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది క్విక్గా ఎనర్జీని బేబీకి ఇస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. బేబీ స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది. బేబీస్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని కూడా పెంచుతుంది. 15 minutes తర్వాత ఇది ఇలా పూర్తిగా కుక్ అయిపోయి థిక్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బనానా తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి. బనానాలో పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఉంటుంది. విటమిన్ A, విటమిన్ B6, విటమిన్ B12, విటమిన్ C, ఐరన్, జింక్, మెగ్నీషియం ఉంటుంది. బనానాని బేబీకి ఫీడ్ చేయడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి. ఇంకా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఇంకా ఈజీ డైజెషన్ సిస్టమ్ ఉంటుంది. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లోకి ఓట్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఫుడ్ని ఇప్పుడు బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ 2 రెసిపీస్ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. 6 months to 1 year బేబీస్కి అయితే దీన్ని గ్రైండ్ చేసి కూడా ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ని ఏ టైంలో అయినా బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.